హాయ్ అండి, సంధ్య హోమ్ వ్లాగ్స్. అయితే ఈరోజు మన ఛానల్లో అయితే మా బాబాయ్ అయితే ఇప్పి చేయమన్నాడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత. ఇంకా అది హెల్త్కి బాగా మంచిది కాదు, కానీ ఇంకా పిల్లలు ఏదన్నా అడుగుతా మాత్రం ఎప్పుడోసారి వీక్లీ వన్స్, మంత్లీ అట్లా 2 times అలాగైతే చేసి పెడతా. సో ఏంటంటే ఇంకా మ్యాగీ అయితే ఎలాగ ప్రిపేర్ చేసేద్దామో నా స్టైల్లో చూసేద్దాం. ముందైతే మ్యాగీ కాదు, ఇప్పినైతే ఒక గిన్నెలో అయితే వేసేసి మంచిగా ఉడకబెట్టేసుకోవాలి. అది మంచిగా స్మాష్ ఇట్లా మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని అయితే ఒక జల్లిబుట్ట తీసేసుకొని వడబోసేసుకోవాలి. వాటి ఒక సైడు, ఇప్పి ఒక సైడ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పి వడబోసిన తర్వాత సో ఈ విధంగా అయితే తయారవుతుంది. అందులో ఏం వాటర్ లేకుండా అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి. తర్వాత ఒక బాండీ అయితే తీసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని అందులో ఆయిల్ అయితే పోసేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇప్పి అయినా మ్యాగీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఏంటంటే ఇంకా నేను 2 బౌల్ అయితే ఆయిల్ అయితే పోసేసుకున్నా. ఇంకా దీనికోసం అయితే నేను టమాటోస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. నేను ఇంకా చిన్న కట్ చేసుకుంటే ఇప్పి అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు. ఇంకా ఇవన్నీ ఆయిల్లో కొంచెం వేడిగా అయిన తర్వాత అందులో అయితే వేసేసి ఇంకా అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగిస్తూ ఉండాలి. తర్వాత అందులో మనకి తగినంత సాల్ట్, కారం, ఇప్పిలో వచ్చే మసాలా పౌడరు, ఇంకా టమాటో సాస్ ఉంటుంది కదా, ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన ఆప్షనల్. కాకపోతే నేనైతే వేసాను. ఇంకా అది వేసిన తర్వాత మంచిగా అయితే కలుపుకున్న తర్వాత అదైతే కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే అన్నీ అయితే మంచిగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా టమాటో సాస్ కూడా చెప్పాను కదా, ఇంకా టమాటో సాస్ వేసేసి మంచిగా మిక్సింగ్ అయితే చేసేసుకొని ఇందాక మనం ఇప్పి అయితే సపరేట్ చేసాం కదా, నెట్టింగ్ అయితే చేసేసి ఇంకా దాన్ని అయితే ఈ పోపులో అయితే వేసేసి మంచిగా మనం ఎంత మంచిగా కలుపుకుంటే టేస్టీ అనేది అంత చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా అందులో వేసేసి మంచిగా మిక్సింగ్ కొట్టేసుకోవాలి. టేస్టీగా ఉంటుంది. ఈ ఇప్పి అనేది పిల్లలకి చాలా ఇష్టం, కాకపోతే ఇది అన్హెల్తీ ఫుడ్. ఇంకా కాకపోతే ఎప్పుడో ఒకసారి చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా బయటకంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే ఇంకా కొంచెం ఇంట్లో అయినా మంచి ఆయిల్ అట్లాంటివి చేసి వాళ్ళకి పెట్టేయచ్చు, ఇష్టంగా తింటారు. సో ఏంటంటే ఇంకా ఇప్పి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా బాబుకి అయితే ఒక ప్లేట్లో అయితే ఇచ్చేసినాం. మమ్మీ నువ్వు కొంచెం తిను అంటే నేనైతే అసలు ఇప్పి, పానీపూరి ఇటువంటి వాటికైతే మస్తు దూరంగా ఉంటాను నేనైతే. ఇంకా అట్లా టేస్ట్ అయితే చేసేసి చాలా బాగుంది నాన్న అని చెప్తే, అట్లా కాదు మమ్మీ నువ్వు ఖచ్చితంగా తినాలంటే అట్లా టేస్ట్ అయితే చేసేసిన. కానీ నాకైతే అస్సలు నచ్చవు ఇటువంటివి అయితే కొంచెం అయితే టేస్ట్ అయితే చేసేసిన వాడి తృప్తి కోసం అయితే. కానీ బాగుంది, చూడడానికైతే చాలా టేస్టీగా ఉంది. ఇంత బాగున్నా వీటికైతే నేను చాలా దూరంగా ఉంటా. నెక్స్ట్ అయితే మా బాబుకి అయితే ఇచ్చేసిన, లక్కీకి ఇచ్చేస్తే వాడైతే తినేసిండు. మమ్మీ చాలా అంటే చాలా బాగా చేసినావు మమ్మీ, రేపు కూడా వేసి పెడతామంటే అస్సలు కుదరదు నాన్న, ఇంక ఈరోజు అయితే తినేసేయని చెప్పేసిన నేను.